తిరుపతి తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆస్థాన మండపంలో ఆగమోక్తంగా వ్రతాన్ని నిర్వహించనున్నారు. ఇక సాయంత్రం 6 గంటలకు అమ్మవారు లక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వరలక్ష్మి వ్రతం ఏర్పాట్లు విశేషాలపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్టపురాణి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం కూడా వరలక్ష్మి వ్రతానికి కూడా అత్యంత వైభవపేతంగా కూడా సిద్ధమవుతుంది. రేపు జరగబోయే వరలక్ష్మి వ్రతాన్ని కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో భాగంగా అంటే తిరుచానూరులో ప్రతి ఏడు కూడా వరలక్ష్మి వ్రతాన్ని కూడా పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు కూడా అద్భుతంగా చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా తిరుచానూరు సమీపంలోని ఏదైతే ఆలయానికి పక్కన ఉన్న ఆస్థాన మండపంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని కూడా వేద పండితులు ఆగమోత్తంగా కూడా నిర్వహించడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా దంపతులు ఎవరైతే ఉంటారో వారు ఆ యొక్క భక్తి శ్రద్ధలతో కూడా ఆ యొక్క వరలక్ష్మి వ్రతంలో కూడా పాల్గొనే విధంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఆలయానికి వచ్చే భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అందుకు సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కూడా రేపు సాయంత్రం 6 గంటల నుంచి కూడా అమ్మవారు స్వర్ణరథంపై లక్ష్మీ అవతారంలో కూడా భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. ఈ యొక్క తిరు మాడవీధుల్లో కూడా ఈ యొక్క స్వర్ణరథం కూడా ఊరేగింపు జరుగుతుంది. అంటే బ్రహ్మోత్సవాల తర్వాత ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారు స్వర్ణరథంపై ఊరేగడం కూడా ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా స్వర్ణరథాన్ని కూడా సుందరంగా కూడా తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క దంపతులు ఈ యొక్క వరలక్ష్మి వ్రతంలో కూడా పాల్గొనే వాళ్ళు కూడా వారి కోసం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆఫ్లైన్లో అదేవిధంగా ఆన్లైన్లో కూడా యొక్క దర్శన యొక్క టోకన్లు కూడా జారీ చేస్తుంది. ఆఫ్లైన్లో అయితే 150 టికెట్లను కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్లో ఈ నెల 12వ తేదీని కూడా సుమారు 250 టికెట్లు కూడా జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు దీంతో పాటు కూడా కొంతమంది వీఐపీ కోటా కింద కూడా కొన్ని టికెట్లను కూడా కేటాయించడం జరుగుతుంది. మొత్తం మీద 500 టికెట్లను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వరలక్ష్మి వ్రతానికి కూడా ఇచ్చే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. పూర్తిగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజు కూడా అది కాకుండా శుక్రవారం కావడంతో కూడా భక్తుల యొక్క రద్దీ కూడా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం అటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లో కూడా మజ్జిగ అదేవిధంగా పెరుగు పాలు బిస్కెట్లు అదేవిధంగా అన్నప్రసాదాలను కూడా వితరణగా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా రద్దీ దృష్ట్యా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్టాల్స్ కూడా అదేవిధంగా ఏదైతే ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా తిరువీధుల్లో కూడా సాయంత్రం 6 గంటల నుంచి ఈ యొక్క స్వర్ణరథం ఊరేగింపు జరుగుతున్న నేపథ్యంలోనే ట్రాఫిక్ కూడా కొంత ఆంక్షలు కూడా విధించడం కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని కూడా టీటీడీ అత్యంత వైభవపేతంగా తిరుచానూరు ఆస్థాన మండపంలో నిర్వహించడానికి అన్ని రకాల సన్నాహాలు చేసినట్టు తెలుస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ రాజు న్యూస్ తిరుచానూరు.